హాయ్ అండి, అందరికీ కొన్ని హ్యాపీ కొన్నామండి. ముందుగా మటన్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం రండి. వేడిగా అయితే మటన్ చూస్తున్నారు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడ ఢిల్లీలో అయితే మటన్ దొరికింది. చాలా పెద్ద ముక్కలు అండి. ఇంక కట్ చేశాను, ఆ ముక్కలు అయితే వచ్చాయి. చూడండి, మటన్ అయితే నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము పంజాబ్లో ఉండేటప్పుడు అయితే మాకు మటన్ దొరికేది కాదండి. ఇక్కడ ఢిల్లీలో మటన్ దొరుకుతుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. కాకపోతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మటన్ అయితే నీట్గా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి. మటన్ చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా ఉందండి. మటన్ అయితే నీట్గా కూడా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని అయితే 1 kg మటన్ అయితే తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందైతే మటన్ మ్యాగ్నేట్ చేసేద్దాం రండి. ముందుగా అయితే మటన్ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. అప్పుడే మనకు మ్యాగ్నేట్ చేసినప్పుడు ముక్కకి నీట్గా కూడా మసాలా అంతా కూడా పడుతుంది. ఇలా బౌల్లో అయితే మటన్ వేసుకున్నానండి. వేసుకున్నాక దీనికి తగినంత సాల్ట్ని అయితే ముందుగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు టేస్ట్ తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు అయినా కూడా సాల్టే బెస్ట్ టేస్ట్ని అయితే ఇస్తుంది కదండి. అందుకే సాల్ట్ అయితే తగినంత కరెక్ట్గా వేసుకోవాలండి. ఇదే ప్లేస్లో వేసుకుని మ్యాగ్నేట్ చేసినట్లయితే ముక్కలకు కూడా మొత్తం నీట్గా పట్టు అయితే ఉంటుంది. సాల్ట్ వేసుకున్నాక కారాన్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మీ కారానికి ఘాటు తగ్గినట్టయితే మీరు కారాన్ని యాడ్ చేసుకొని పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్నాను. మటన్ ఆరాక అయితే నేను పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి. తగినంత పసుపుని అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా మటన్లో బెస్ట్ టేస్ట్ని అయితే ఇస్తుంది. ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక మనకి మటన్కి తగినంత గ్రేవీకి సరిపోయినంత పెరుగుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగుని అయితే యాడ్ చేసుకున్నానండి. చిక్కడి పెరుగు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. మనము మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా ముక్కలకైతే నీట్గా కూడా పడుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు కంటే మనం పెరుగు ప్యాకెట్ తీసుకొని పెరుగును వేసినట్లయితే బాగా కూడా ముక్కలకి పట్టి మన గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ముక్కల్లో వేసుకుని అయితే మనకు తగినంత టైం అయితే ఇలా కలుపుతూ మ్యాగ్నేట్ చేసుకున్నాక మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి అయితే ఒక సైడ్ని పెట్టుకోవాలండి. మనం మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంచినట్లయితే ఆ ముక్కలకి అంతా నీట్గా కూడా పట్టి అయితే టేస్ట్ బాగుంటుంది. మన గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇంక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్గా కూడా అయిపోయింది. మనకి మటన్ సరిపోయినంత ఆయిల్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక నిలువుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసుకున్నట్లయితే మటన్లో గ్రేవీ బాగుంటుంది. నిలువుగా అయితే కట్ చేసుకుని వేసుకున్నాక ఇది మ్యాక్సిమం 30% ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే స్పైసెస్ని వేసుకోవాలండి. ముందుగా ఆకులను అయితే 2 వేసుకున్నాను. మీకు ఎంత స్పైసెస్ కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే లైట్గా కాదు, హెవీగా కాదు, మీడియంలో వేసాను. అలానే లవంగీలు, దాల్చిన చెక్క, పత్రి, జాజికాయ, యాలకులు అన్నీ కూడా 1 by 1 అయితే 2 తీసుకొని అయితే వేసుకున్నానండి. ఇలా తీసుకున్నట్లయితే మనకి హెవీగా అనిపించదు గ్రేవీ. స్పైసెస్ కూడా మనకి పెద్దగా అనిపించదు. ఇలా వేసుకుంటే మీకు తగినంత వేసుకోండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇంకా తాలింపు మనం 60% పాటు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెడుతూ, హైలో పెట్టినా కూడా మాడిపోతుంది కదా. నెక్స్ట్ అయితే తాలింపు వేగాక ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో యాడ్ చేసుకొని సిమ్లో పెడుతూ మనం మిక్స్ చేసుకోవాలి. విలేజ్లో ఉన్నట్లయితే ఇప్పుడు మటన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందామండి. అందుకోసం ఇక్కడ కూడా తెచ్చుకున్నాం. ఇదే ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా కనుమ రోజు అయితే మటన్ రెసిపీని అయితే వండుతారు కనుక మీకోసం అయితే ఈరోజు వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ కూడా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇదే ప్లేస్లో మనం ఇంక మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మనమైతే మిక్స్ చేసుకోవాలండి. పైకి కిందకి అయితే కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 5 minutes పాటు మనం ఇంక ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూడాలి. మనకు మ్యాక్సిమం అప్పటికైతే మసాలా అంతా పట్టి కూడా నీట్గా కూడా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయ్యాక మనం ఇందులోకి మన గ్రేవీకి సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచినట్లయితే మనకు మ్యాక్సిమం ముక్క అనేది మంచిగా మసాలా పట్టి అయితే ఇలా మూత పెట్టాక మనం 5 minutes ఉంచాలండి. తర్వాత మన గ్రేవీకి సరిపడిన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కంటే ముందుగా మటన్ అయితే బాయిల్ అవ్వాలండి. అందుకోసం మటన్ మనకు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని అయితే మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకు మటన్ నీట్గా కూడా బాయిల్ అవుతుంది. చూడండి, ఇంక వాటర్ సరిపడినంత అయితే నీట్గా కూడా మటన్ అయితే మ్యాక్సిమం 80% అయితే బాయిల్ అయిపోయింది.
బాయిల్ అయిపోయాక మనం ఇంక టమాటా గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. టమాటాలను అయితే మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నాను. ఇదే ప్లేస్లో మనం టమాటా గ్రేవీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా గ్రేవీని అయితే వేసుకోవాలండి. ఇదే ప్లేస్లో వేసుకొని అయితే మనం ఇంక మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మన టేస్ట్కి సరిపోయే లేదనేది అయితే ఇక్కడ టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంక మా హస్బెండ్ అయితే వచ్చి ఏం వండుతున్నామని ఇక్కడ అడుగుతున్నారు. ఇంక ప్రిపేర్ అయిపోద్దండి. మ్యాక్సిమం మటన్ అయితే 90% బాయిల్ అయిపోద్ది. నెక్స్ట్ అయితే పైనుండి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడమే. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా టేస్ట్గా వస్తుందండి. రేపు టిఫిన్తో ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి మర్చిపోకుండా. కర్రీని బగారా రైస్లో కానీ గారెల్లో కానీ దేంట్లో కొన్ని వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్లే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా వచ్చిందండి మటన్. ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఎంత టైం వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా బాగుంది అక్క. బాయ్ బాయ్.